తొలు తన్న విఘ్నమస్తనుతు దుర్జటి నందన నీకు మ్రొక్కెదన్ ఫలితము చేయుమయ్య నేను ప్రార్థన చేసెద ఏకదంతా నావల పలిచెది గంటమున వాకున నెప్పుడు భయకుండు మీ తలపులలోన నేనొకడ దైవ వినాయక లోకనాయక. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రజ్ఞాన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడాను వినాయక చవితి శుభాకాంక్షలు. సిద్ధిపతి నిధిపతి ప్రేయపతి అయిన గణపతిని మట్టితో తయారు చేసి గణేష ఉత్సవాలతో పాటుగా మనం ఈ వినాయక చవితి నాడు ప్రతి వాళ్ళు తమ ఇళ్లల్లో వినాయకుని ఆ వ్రతకల్ప రీత్యా ఆచరించేటువంటి సాంప్రదాయం ఉంది. ఈ విధంగా ఆచరించడం వలన మనకు ప్రతి ఒక్క పనిలో కూడాను ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని రంగాలలో విజయసిద్ధిని ప్రసాదించడానికి ఆ గణపతి మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రవచనం. అయితే గణపతికి ప్రీతికరమైనది ఏది అంటే గరిక పూజ. అయితే ఈ వినాయక చవితి నాడు ఏకవింశతి పత్రాణి అంటూ 21 పత్రాలతో పూజ చేస్తాం. ఈ 21 పత్రాలతో పూజ చేసిన పిదప తప్పనిసరిగా 21 ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి వినాయకుని యొక్క పూజంతా అయిపోయిన తర్వాత శమంతకోపాఖ్యానం అని చెప్పేసి కృష్ణ భగవానికి సంబంధించిన కథను కూడా చదువుకుంటాం. ఈ విధంగా చదువుకొని అక్షింతలు వేయించుకొని గుంజళ్ళు తీసి స్వామివారికి ప్రదక్షిణలు నిర్వహిస్తాం. ఆత్మ ప్రదక్షిణం సమర్పయామి అని చెప్పేసి ఎవరైతే ఈ రోజున ఈ విధంగా ఆచరిస్తారో వారికి ఆ స్థితిపతి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఆయన యొక్క ఆకృతి అలంకరణ అంతా కూడా మనకు అనేక విశేషాంశాలని తెలియజేస్తుంది. చాలా చిన్న కళ్ళు నిశితమైన దృష్టికి నిదర్శనం. పెద్ద చాటంత చెవులు మంచి విను చెడు వదిలేయి అని చెప్పడానికి నిదర్శనం. తొండం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదాని. వక్రమైనటువంటి ఆలోచనలు మానేసి సక్రమమైనటువంటి జీవన మార్గంలో గనక మనిషి పయనించినట్లయితే ఎప్పుడూ తోడుగా నీడగా నేను ఉంటాను అంటాడు వినాయకుడు. అందుకనే ఆ స్వామిని కొలవందే ఏ పని కూడా ఏ కార్యక్రమం కూడా ప్రారంభించాం. ఆయనకి గణాధ్యక్ష పదవి ఇచ్చింది కూడాను అందుకే అన్నమాట. మొట్టమొదట ఆయనకే పూజ చేసి తర్వాత మిగతా దేవుళ్ళని అర్చిస్తాం. ఇది ఎందువలన వచ్చిందంటే ఆది దంపతులైన శివపార్వతుల చుట్టూతా ప్రదక్షిణం చేయటం వలన గణాధ్యక్ష పదవి వచ్చింది. అంటే ఆయన ఎంత గొప్ప జిజ్ఞాసాపరుడో చూడండి. అంటే ఈ లోకాన్ని ఏలేటువంటి ఆది దంపతులే ఇక్కడ ఉండగా నేను వీరి చుట్టూ ప్రదర్శన చేస్తే లోకమంతా ప్రదర్శన చేసినట్టే కదా అనే అత్యంత అద్భుతవంతమైన ఆలోచనా తత్వాన్ని మనకు నిరూపణ చేశారు. అందుకే తల్లిదండ్రుల ఎడల దయగలిగి మనం కూడాను వారిని పూజించాలి. ఈ వినాయక చవితి నాడు తల్లిదండ్రులకు కూడాను పూజ చేసి వారి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి వాళ్ళ యొక్క మెప్పును మనం పొందాలి అన్నమాట. ఈ గణేష నవరాత్రుల రీత్యా ప్రతి వాళ్ళు ఆచరించవలసిన విధి విధానం. అలాగే గరిక ప్రియుడు గకార ప్రియుడు ఆయన. అందుచేత గరికతో కనుక పూజ చేసినట్లయితే గం గణపతయే నమః అనే మూలమంత్రాన్ని జపిస్తే అనుకున్న పనులన్నీ కూడాను నెరవేరుతాయి. విద్యార్థుల పాలిట విద్యా గణపతి, నాట్యాచార్యుల పట్ల నాట్య గణపతి. అందుచేత ఆయన అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించడానికి మనం నిత్యం గణపతిని ఆరాధన చేస్తాం. 32 గణపతులు ఉన్నాయి. వాటిలో ఈరోజు మనం ఆచరించేది మాత్రం సిద్ధి గణపతి వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఈ సంవత్సరం యావత్తూ కూడాను మన జీవితం సుఖ సంపదలతో తొలతూగుతుంది సుమా అని చెప్పేసి మనం వినియోగించేటువంటి అనేక వస్తువులు అంటే వృత్తిరీత్యా వినియోగించేటువంటి వస్తువుల్ని వినాయకుడి దగ్గర పెట్టి ఈరోజు పూజ చేసి నమస్కారం చేసి అనుగ్రహించు స్వామి అని చెప్పేసి ఆయనకు విన్నవించుకుంటే మన వ్యాపారాదులు
3 పువ్వులు 6 కాయలుగా విరాజిలింపచేస్తాడు ఆ గణపతి దేవుడు. అందుచేత ఈ రోజున గణపతిని ప్రతి ఒక్కరూ కూడాను తప్పనిసరిగా 21 పత్రాలతో పూజ చేయాలి. ఆయనకి ఎరుపు రంగు అంటే ప్రీతికరం. ఆయనకి ఎరుపు రంగు పుష్పాలు అలంకరణ చేయాలి. ఆయనకి కుడుములు ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ కుడుములు అనేటువంటివి మన యొక్క భూమండలానికి తార్కాణంగా ఉన్నటువంటివి. అందుచేత ఆ భూమండలానికి నిదర్శనమైనటువంటి ఆ విఘ్నేశ్వరుని పొట్ట స్వామివారికి నమస్కారం చేస్తూ ఆయన కుండలిని శక్తిని జాగృతం చేసేందుకు ఆయన పొట్టకి చక్కటి నాగ ఆభరణుడుగా ఆయన ఉన్నాడు. అందుచేత ఏ వ్యక్తి అయితే కుండలిని శక్తిని జాగృతం చేసుకుంటాడో వారికి జ్ఞానం సిద్ధిస్తుంది అని స్వామివారు చెప్పారు. ఆయన చిన్న వాహనం ఎలుకైనప్పటికీ ఎలుక నుంచి మనని రక్షింపజేసుకోవడానికి ధాన్య గణపతిగా కూడా రైతులందరూ కూడా ఆయన్ని కొలుస్తారు. అందుచేత ఆ స్వామి లీలలు ఇంత అంత మరింత అని చెప్పలేనంతగా ఉన్నాయి. కాబట్టి గణపతి నవరాత్రుల్ని మనం చాలా చక్కగా సద్వినియోగం చేసుకొని చివరి రోజు నిమజ్జనం చేస్తాం. నిమజ్జనం అంటే నదిలో కలపటం అన్నమాట. నదిలో కలపడం ఎందుకంటే భూమాత వినాయకుడిని అడిగింది, నాయనా నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలని నాకు తాపత్రయంగా ఉందంటే సంవత్సరానికి ఒకసారి నీ ఒళ్ళోకి వస్తాలేమ్మా అన్నట్ట. అందుకని నిమజ్జనం అనేటువంటిది తప్పనిసరిగా మనం ఆచరిస్తాం. ఆ మట్టితో చేసిన గణేశుడు నీటిలో ఉన్న గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ నీటిలోనే ఆయన హాయిగా ఆ తల్లి ఒడిలో ఉంటాడు అని చెప్పేసి శాస్త్రం ఇక్కడ. ఇవన్నీ నిమజ్జనోత్సవ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే వినాయక చవితి నవరాత్రులైన మర్నాడు తప్పనిసరిగా నిమజ్జనం రోజునే ఆ యొక్క కాలమనే సర్పాన్ని ఆసనంగా చేసుకొని సృష్టి అంతటినీ పరిపాలిస్తున్నటువంటి అనంతానంత సేనుడైన అనంత పద్మనాభ వ్రతం కూడా చేసుకుంటాం. ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే అసలు దుఃఖాలనేవి కలగవు అని చెప్పేసి శాస్త్రం. ఆ వ్రతంలో కథలు విన్నట్టయితే జ్ఞానతత్వం పెరుగుతుంది. కావేరీ పూజ చేసి ఆ యొక్క అనంతుడికి పడగల్ని మనం చక్కగా తయారు చేసి పూజాది కార్యక్రమాలు నిర్వహించి తోరం అనేటువంటిది కట్టుకుంటారు. 23 ముళ్ళ తోరం. ఈ తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నట్లయితే ఎప్పుడూ కూడాను విష్ణుమూర్తి మనని రక్షిస్తాడు అని శాస్త్రం. ఇక్కడ గణేశుడు కూడా విష్ణుమూర్తి తత్వంలో గోచరించబడతాడు. అందుకే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే. ఆయన అక్కడ నీటిలో నిమజ్జనమైనప్పటికీ విష్ణు స్వరూపుడుగా మనందరినీ ఇంట్లో ఇక్కడ మనని అనంత పద్మనాభుడుగా అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. ఇది మనం గ్రహించవలసింది. సర్వే జనా సుఖినో భవంతు.